ఏం చేస్తున్నారండి? ఇదిగో జ్యూస్, వెజిటబుల్ జ్యూస్ చేస్తున్నాను తాగడానికి. ఇదిగో కొంచెం క్యారెట్ ముక్కలు, కొద్ది బీట్రూట్ ముక్కలు, ఇవి కొద్దిగా ఆనపకాయ ముక్కలు, ఒక టమాటా, ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ చేసి జ్యూస్ చేస్తాను. ఇలా మెత్తగా మిక్సీ చేసుకొని వడపోసుకోవాలి. కూరగాయలు వేసుకునే బ్యాగులు ఉంటాయి కదా, అందులో వేసుకొని వడపోసుకోవడం. ఎక్కువ నీళ్ళు వేయకూడదు, కొద్దిగా దీన్ని కడిగి చేస్తే ఇలా వడపోసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఇవన్నీ వెజిటబుల్ జ్యూస్. కావాలనుకున్న వాళ్ళు ఇందులో తేనె వేసుకోవచ్చు, అక్కలకు నిమ్మ అనేవచ్చు. నేనైతే తేనె వేసుకోను. ఇదిగోండి ఈ జ్యూస్లోని కొద్ది కరివేపాకు పొడి, కరివేపాకుతో శుభ్రంగా కడిగేసి ఎండబెట్టేసి మిక్సీ చేసుకుని పొడి. ఇది ఇందులో మరి ఇంకేమీ కలపలేదు, ఉత్తి కరివేపాకే. కొద్దిగా జ్యూస్లో పొడి ఇంకా తాగేసి నా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే కొద్దిగా మొలకలు. ఇవన్నీ చూడండి మొలకలు ఎంత బాగా వచ్చాయి. మొలకలు ఎంత బాగా రావాలంటే ఫస్ట్ మనం నాటు పెసలు తీసుకోవాలి. హైబ్రిడ్ పెసలు అయితే మొలకలు బాగా రావు. నాటు పెసలు ఇవి. నాటు పెసలు తీసుకొని 24 గంటలు వీటిని నాననివ్వాలి. అంటే ఇవాళ ఉదయం నానబెడితే రేపు ఉదయం వరకు వీటిని నాననివ్వాలి. రేపు అదే 24 గంటలు నానిన తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఇవ్వండి ఇలాంటి మెత్తటి కాటన్ క్లాత్లోని వేసుకొని ఇలా ముడేసుకొని ఏదైనా బాక్స్లోని 24 గంటలు ఉండాలి. 24 గంటలు నానబెట్టాలి. 24 గంటలు మళ్ళీ క్లాత్ వేసి ఒక బాక్స్లో పెట్టేస్తే 24 గంటల తర్వాత మనకి ఇంత బాగా మొలకలు వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో మొలకలు. పెద్ద పెద్ద మొక్కతోటి బాగా మొలకలు వస్తాయి. ఈ జ్యూస్ తాగేసి కొంచెం పిడికటి మొలకలు తింటాను. ఇదే నా బ్రేక్ఫాస్ట్. మా వారికి అయితే అంబలి, ఇదిగోండి రోజు అంబలి తాగుతారు ఆయన. కొద్దిగా అంబలి తాగేసి ఆయన కొద్దిగా మొలకలు తింటారు. ఇది ఆయన బ్రేక్ఫాస్ట్.